హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా 6 మరియు 7వ తారీఖులకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అయితే చూడబోతున్నాం. ఫ్రెండ్స్, చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్నలు అయితే ప్రతిరోజు కవర్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా వాటితో పాటుగా చాలా పోటీ పరీక్షలకు అవసరమైనటువంటి స్టాటిక్ జీకే బిట్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఫ్రెండ్స్, అన్ని పోటీ పరీక్షలకు కూడా చాలా ముఖ్యమైనవి. ఓకేనా? మన ఛానల్కు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే స్టాటిక్ జీకే. కరెంట్ అఫైర్స్ ఎవరైనా ప్రొవైడ్ చేయగలరు, కానీ స్టాటిక్ జీకే అనేది చాలా ముఖ్యము. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఆర్బీ లాంటి ఎగ్జామ్స్, ఆర్ఆర్బీ కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, ఇతర పోటీ పరీక్షలు ఏది తీసుకున్నా కూడా స్టాటిక్ జీకే అనేది చాలా మంచి ప్లే అనేది రూల్ చేస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? కాబట్టి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ప్రతిరోజు. ముఖ్యంగా ఆర్ఆర్బీకి మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. తక్కువైతే సమయం ఉంది. December 15th అని అనౌన్స్ చేయడం అయితే జరిగింది, కానీ ఒక 1 వీక్ 2 వీక్స్ అలా కొంచెం డిలే అయ్యే ఛాన్సెస్ ఉంది. అంటే కొంచెం అటు ఇటు అంతే. 15 అన్నాడు కాబట్టి ఒక December 20 వరకైనా కంపల్సరీగా మనకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. నో ప్రాబ్లం అబౌట్ దట్. అయితే ఈ ఉన్నటువంటి టైంలోనే మనము సమర్థవంతంగా ప్రిపేర్ అవ్వాలి. కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ముఖ్యము ఆర్ఆర్బీకి. ఓకేనా? దానిపైన మనం ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్స్ అంటూ చాలా క్లాసులు చెప్పడం అయితే జరిగింది ఆర్ఆర్బీ పైన. అవన్నీ ప్లేలిస్ట్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న వారు కామెంట్ చేయండి, అందరు కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది, లేదా లింక్ డిస్క్రిప్షన్లో అయినా ప్రొవైడ్ చేస్తాను. ప్రతిరోజు అయితే కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా సింపుల్ మెథడ్లో ఉంటాయి, అండర్స్టాండబుల్గా ఉంటాయి. ఓకేనా? అంతేకాకుండా ఫ్రెండ్స్, గ్రామ వార్డు సచివాలయ అభ్యర్థులకు కూడా ముఖ్యమైన గమనిక ఏంటంటే ఇక్కడ నుంచి ప్రతిరోజు కూడా 2 మోడల్ పేపర్స్ అయితే మీకు అందచేయడం జరుగుతుంది. కేటగిరీ 1కి ఇంకా అన్నిటికీ కూడా యూజ్ అయ్యే విధంగా. ఓకే, లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము. ప్రతిరోజులాగే ఈ రోజు కూడా కరెంట్ అఫైర్స్ అందచేసి ఈ రోజువి రేపు మార్నింగే ఆన్లైన్ ఎగ్జామ్ ప్లస్ పీడిఎఫ్ ఫైల్ కూడా అందచేయడం జరుగుతుంది. ఓకే, అంతేకాకుండా ఫ్రెండ్స్, మన యొక్క అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ క్లాస్ వచ్చేసి ఛానల్ ఉంది ఫ్రెండ్స్, ఒకటి లాస్ట్ బెంచర్స్ హబ్. ఎవరైతే ఆర్ఆర్బీకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో ఆ ఛానల్లో మీరు అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ చూడండి ఫ్రెండ్స్. చాలా పర్ఫెక్ట్గా మీకైతే క్లాసెస్ చెప్పడము జరుగుతుంది, వెరీ స్టాండర్డ్ బుక్స్తో. ఓకే, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఫాలో అవ్వండి. ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి. ఇప్పటికే లేట్ అయింది, లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గర్భిణీ బాలింత స్త్రీలకు మరియు చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించే ఉద్దేశంతో ప్రారంభించిన పథకం పేరు ఏంటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ మరియు బి. ఓకే, ఆప్షన్ డి, ఏ మరియు బి. ఏంటి? వైఎస్ఆర్ పోషణ పథకము మరియు వైఎస్ఆర్ పోషణ ప్లస్ పథకము. ఇక్కడ ఒకటే అనుకుంటారు ఫ్రెండ్స్, వైఎస్ఆర్ పోషణ పథకం ఒకటి మాత్రమే లాంచ్ అయింది అనుకుంటారు, కానీ 2 పథకాలు లాంచ్ కావడం అయితే జరిగింది, గమనించాలి. వివరాలు చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. పౌష్టికాహారం లేకపోతే పిల్లల్లో ఎదుగుదల అనేది ఉండదని, అందుకే చిన్నతనం నుంచే మంచి ఆహారం ఇవ్వాలనే ఆలోచనతో ముందడుగు వేస్తున్నామని సీఎం జగన్ గారు తెలియచేయడం జరిగింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్ పోషణ ప్లస్ పథకాలను ఆయన విజయవంతంగా ప్రారంభించడం జరిగింది. గత ప్రభుత్వాల కంటే మరింత మెరుగ్గా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందిస్తామని ఈ సందర్భంగా మనకు తెలియచేయడం జరిగింది. మరి స్టాటిక్ జీకే అబౌట్ ఆంధ్రప్రదేశ్ చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? ఏర్పాటు ఎప్పుడు జరిగింది అంటే 1 నవంబర్ 1956. ప్రధాన భాష తెలుగు, అందరికీ తెలిసిందే. రాజధానిలు 3 ఫ్రెండ్స్ మనకి. ఓకే, 1 అమరావతి, ఇదేంటి లెజిస్లేటివ్ క్యాపిటల్. విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్. కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్. గుర్తుంచుకోవాలి 3 కూడా, లేటెస్ట్ అప్డేట్. గవర్నర్ గారు బిశ్వభూషణ్ హరిచందన్ గారు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే అసెంబ్లీ స్థానాలు మొత్తము 175 ఉన్నాయి, లోక్సభ స్థానాలు 25 ఉన్నాయి, రాజ్యసభ మొత్తము 11 స్థానాలు ఉన్నాయి ఫ్రెండ్స్. వైశాల్య పరంగా 7వ స్థానంలో ఉంది, అప్డేటెడ్. ఫ్రెండ్స్, 7, 8 మీ టాస్క్ ఇది. ఎవరు కామెంట్ అయితే చేయండి, చూద్దాం. జనాభా పరంగా 10వ స్థానంలో అయితే ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ చూద్దాం. భారతదేశంలో మొట్టమొదటి స్వదేశీ పరిజ్ఞానంతో హైపర్సోనిక్ టెక్నాలజీని రూపొందించిన సంస్థ ఏది? ఇప్పటివరకు మనము ఈ యొక్క హైపర్సోనిక్ టెక్నాలజీ అనేది వేరే దేశాల నుంచి, ముఖ్యంగా ఇజ్రాయిల్ లాంటి టెక్నాలజీ అభివృద్ధి చెందినటువంటి దేశాల నుంచే మనము దిగుమతి చేసుకోవడం జరిగింది. ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలోనే స్వదేశీ పరిజ్ఞానంతో ఈ యొక్క హైపర్సోనిక్ టెక్నాలజీ రూపొందించడం జరిగింది. మరి ఏ సంస్థ దీన్ని రూపొందించింది అని చూసినట్లయితే ఆన్సర్ ఆప్షన్ సి, డిఆర్డిఓ. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, వివరాలు చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. ఇదే ఫ్రెండ్స్, డిఆర్డిఓ. ఓకే, రూపొందించినటువంటి హైపర్సోనిక్ మిషన్. ఓకే, వివరాలు చూద్దాం.
రక్షణ పరిశోధన విభాగము డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, సో నేడు హైపోసోనిక్ టెక్నాలజీని విజయవంతంగా పరీక్షించినట్లుగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ప్రకటించడం జరిగింది. సో ఈ సాంకేతికను దేశీయంగా అభివృద్ధి చేసినట్లుగా ఆయన పేర్కొన్నాడు. సో ఈ ప్రయోగము విజయవంతం కావడంతో దేశం సాంకేతిక రంగంలో కీలక ముందడుగు వేసినట్లయిందని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. సో ఇందుకు కృషి చేసినటువంటి శాస్త్రవేత్తలకు రాజ్నాథ్ సింగ్ గారు అభినందనలు కూడా తెలియచేయడానికి ఇక్కడ మనము చూడవచ్చు. సో మరి స్టాటిక్ జీకే అబౌట్ డిఆర్డిఓ చూద్దాము. ఓకే, చాలా ఇంపార్టెంట్. దీని ఏర్పాటు 1956లో జరిగింది ఫ్రెండ్స్. ఓకే, సో దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది. దేశవ్యాప్తంగా దీని యొక్క బ్రాంచ్ ఆఫీసులు అనేవి ఉన్నాయి. హైదరాబాద్లో కూడా ఉంది. నెక్స్ట్ ప్రధాన కార్యాలయము న్యూఢిల్లీ. చైర్మన్ డాక్టర్ జి సతీష్ రెడ్డి గారు. ఓకే, నెక్స్ట్ అధికార పరిధి, సో రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో ఇదైతే పనిచేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఇటీవల మరణించిన ప్రముఖ నటుడు నాగరాజు చిత్ర పరిశ్రమకి ఏ సినిమా ద్వారా పరిచయం అయ్యారు? నాగరాజు గారు మరణించడం అయితే జరిగింది. ఏ సినిమాతో ప్రసిద్ధి అంటే ఆన్సర్ ఆప్షన్ బి లవకుశ. వివరాలు చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది మీకు. లవకుశ నాగరాజు కన్నుమూత. సో ఈయన ఫ్రెండ్స్, వివరాలు చూద్దాం, మీకు క్లియర్గా తెలుస్తుంది ఎవరు అని. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విశేష ప్రేక్షకాదరణ పొందిన పౌరాణిక చిత్రము లవకుశలో లవుడి పాత్ర పోషించినటువంటి నటుడు నాగరాజు గారు కన్నుమూయడం జరిగింది. హైదరాబాద్లోని గాంధీనగర్లోని తన నివాసంలో తుది శ్వాస విడిచినట్లుగా ఇక్కడ మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వన్, ఇటీవల జరిగిన పరిశోధనలో ఏ విటమిన్ లోపం వలన కోవిడ్-19 ముప్పు అధికంగా ఉన్నట్లు వెల్లడైంది? ఈ యొక్క కరోనా మహమ్మారి యొక్క ముప్పు అంటే దాని యొక్క వ్యాప్తి అధికంగా ఉంది అనేటువంటి అంశాన్ని వెల్లడించడం జరిగింది. మరి ఏ వైరస్ లోపం వల్ల అంటే ఆన్సర్ ఆప్షన్ బి డి విటమిన్ లోపం వలన. సో డి విటమిన్ ఏమంటాం ఫ్రెండ్స్ మనము? పేదవారి విటమిన్. నెక్స్ట్ ఫ్రీ విటమిన్ అంటాం. సూర్యరశ్మి విటమిన్ అని కూడా అంటాం. సూర్యుడి ఎర్లీ మార్నింగ్ వచ్చేటువంటి సూర్యరశ్మి నుంచి మనకు ఈ విటమిన్ అనేది అందుతుంది. సో ఈ యొక్క లాక్డౌన్ కారణంగా ఏమైందంటే అందరూ ఇళ్లలోనే ఉండడం వలన సో సూర్యరశ్మికి చాలా దూరం అయిపోయారు ఫ్రెండ్స్. దానివల్ల డి విటమిన్ లోపం అనేది లోపించినట్లుగా ఒక అధ్యయనం ద్వారా తెలుస్తుంది. సో వివరాలు చూద్దాం. షికాగో యూనివర్సిటీ వారు అందించారు ఈ నివేదిక. విటమిన్ డి లోపము ఉన్నవారికి కోవిడ్ ముప్పు ఎక్కువగా ఉందని చెప్పేసి తాజా అధ్యయనంలో వెల్లడైంది. రోగ నిరోధక వ్యవస్థను శక్తివంతం చేయడంతో పాటు ఇన్ఫెక్షన్కు గురికాకుండా శ్వాస వ్యవస్థను కాపాడడంలో విటమిన్ డి హితోహితంగా దోహదపడుతున్నట్లుగా గత పరిశోధనల్లోనూ వెల్లడైంది. అయితే కోవిడ్-19ను ఎదుర్కోవడంలో దీని పాత్ర ఏమిటనేది తెలుసుకునేందుకు యూనివర్సిటీ ఆఫ్ షికాగో మెడిసిన్ పరిశోధకులు తాజాగా ఒక అధ్యయనాన్ని కూడా చేపట్టడము జరిగింది. సో దీని ద్వారా తెలిసింది ఏంటంటే సో డి విటమిన్ లోపం ఉన్న వారికి సో ఈ యొక్క వ్యాధి వ్యాప్తి అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. సో ఇక్కడ ఫ్రెండ్స్ యాక్చువల్గా ఇక్కడ క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది మర్చిపోయాను. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో దీని యొక్క క్వశ్చన్ చెప్తాను ఇక్కడ మీకు, మళ్ళీ మీకు పీడిఎఫ్లో ప్రొవైడ్ చేస్తాను. సో మిస్ అయింది అనుకోకుండా. ఏంటంటే జూన్ త్రైమాసికంలో దేశ వృద్ధి రేటు ఎంత మేరకు తగ్గిపోయింది లేదా కుచించుకుపోయింది? ఆన్సర్ -23.9% పడిపోయింది ఫ్రెండ్స్. జీడిపి అసలు చరిత్రలోనే ఇంత పెద్ద తగ్గుదల అనేది ఎప్పుడు జరగలేదు. ఓకే, మైనస్లోకి వెళ్ళిపోయింది. ఎప్పుడు కూడా 4-5 ఉంటేనే మన జీడిపి అనేది చాలా తక్కువ అసలు యాక్చువల్గా అయితే, కానీ -23.9కి వెళ్ళిపోవడం జరిగింది. సో ప్రముఖ ఆర్థికవేత్త రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ అయినటువంటి రఘురామ్ రాజన్ కూడా తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేయడం జరిగింది. వివరాలు చూద్దాం. ఓకే, ప్రశ్న అర్థమైంది కదా. సో భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి -23.9% జీడిపి పడిపోయిన సంవత్సరం ఏది అంటే 2020. గుర్తుంచుకోవాలి. వివరాలు చూద్దాం. జూన్ త్రైమాసికంలో దేశ వృద్ధి రేటు 23.9% మేర కుచించుకుపోవడంపై ప్రముఖ ఆర్థికవేత్త రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. సో ఇప్పటికైనా ప్రభుత్వము, అధికారిక యంత్రాంగము ఆత్మసంతృప్తి నుంచి సో బయటకు వచ్చి అర్థవంతమైన చర్యలకు శ్రీకారం చుట్టాలని హితవు పలకడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. అంతర్జాతీయ సౌర కూటమి మొట్టమొదటి ప్రపంచ సౌర సాంకేతిక సదస్సు ఏంటది? అంతర్జాతీయ సౌర సాంకేతిక సదస్సు 7 సెప్టెంబర్ అంటే ఈరోజు
2020ని ఎవరు ప్రారంభించనున్నారు? ఆల్రెడీ ప్రారంభం కూడా అయింది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, ప్రధాని నరేంద్ర మోదీ గారు దీన్ని ప్రారంభించినట్లుగా తెలుస్తుంది. వివరాలు చూద్దాం. సెప్టెంబర్ 7, 2020న అంతర్జాతీయ సౌర కూటమి మొదటి ప్రపంచ సౌర సాంకేతిక సదస్సు. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎందుకంటే ఫస్ట్ టైం దీన్ని కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో వర్చువల్గా, ఓకే, ఆన్లైన్లోనే. సో ఈ యొక్క ఎజెండాను అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్, సదస్సు యొక్క ఎజెండాను. ఈ శిఖరాగ్ర సమావేశము 2020 సెప్టెంబర్ 8న జరుగుతుంది. అంటే ఈరోజు షెడ్యూల్ అంతా రివీల్ చేసి, సో రేపు దీన్ని కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, శిఖరాగ్రంలో మొత్తము సుమారు 8 కార్యక్రమాలు ప్రారంభించాల్సి ఉంది ఫ్రెండ్స్. మొత్తము 8 కార్యక్రమాలు. ఓకే, ప్రపంచ సౌర సాంకేతిక సదస్సు సాయంత్రం 4 గంటల నుంచి 9 గంటల 30 నిమిషాల వరకు జరుగుతుంది. ఈ శిఖరాగ్ర సమావేశంలో మొత్తము 5 సెషన్లు ఉన్నాయి. ఒకటి గ్లోబల్ CEO సెషన్, నెక్స్ట్ విజన్ 2030 అండ్ బియాండ్ టువర్డ్స్ ఏ డికార్బోన్సైడ్ గ్రిడ్, నెక్స్ట్ డిస్ రిప్రజెంటేటివ్. సో ఫ్రెండ్స్, మొదటిది విజన్ 2030 అండ్ బియాండ్, నెక్స్ట్ టువర్డ్స్ ఏ డీకార్బనైజ్డ్ గ్రిడ్. ఓకే, నెక్స్ట్ డిస్రప్టివ్ సోలార్ టెక్నాలజీస్, నెక్స్ట్ సోలార్ బియాండ్ పవర్ సెక్టర్, నెక్స్ట్ ద సమ్మిట్ ఈజ్ టు బి అడ్రస్డ్ బై ద PM మోదీ. మోదీ గారు దీన్ని అడ్రస్ చేస్తూ దీన్ని ప్రారంభించబోతున్నట్లుగా మనకైతే తెలుస్తుంది. సో ఇవైతే ముందుగా ఎజెండాలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలుగా చెప్పుకోవచ్చు. మరి స్టాటిక్ జీకే అబౌట్ ISA, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అంటారు దీన్ని, అంతర్జాతీయ సౌర కూటమి. సో దీని ఏర్పాటు ఎప్పుడు జరిగింది మరి అని చూసినట్లయితే 2015లో జరిగింది. ఓకే, స్థాపించిన ప్రదేశం ఏంటి అంటే ప్యారిస్లో దీన్ని స్థాపించడం జరిగింది. ప్రధాన కార్యాలయము గుర్గావ్, హర్యానాలోనే ఉంది, భారతదేశంలోనే ఉంది. మరి దీని యొక్క సభ్య దేశాలు ఏంటి? UNOలో ఉన్నటువంటి, అంటే ఐక్యరాజ్య సమితిలో ఎన్నైతే సభ్య దేశాలు ఉన్నాయో అన్నీ కూడా ఇందులో సభ్య దేశాలే. మరి మీ టాస్క్, సభ్య దేశాలు ఎన్ని? కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలో కెనడా సహాయంతో ఏ ఔషధ మెడిసిన్ ప్రాజెక్ట్ ప్రారంభం కానుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ, గంజాయి. ఓకే, సో ఇది మనము డ్రగ్ అనుకుంటాం కానీ సో ఫ్రెండ్స్ ఇది ఒక గొప్ప ఔషధంగా కూడా యూజ్ చేయడం అయితే జరుగుతుంది ఫార్మాస్యూటికల్స్లో. ఓకే, వివరాలు చూద్దాం. కెనడా సహాయంతో జమ్మూ కాశ్మీర్లో ఏర్పాటు చేయబోయే మొట్టమొదటి గంజాయి మెడిసిన్ ప్రాజెక్ట్ యూనియన్ భూభాగంలో మొదటి పెట్టుబడి, విదేశీ పెట్టుబడి. సో ముఖ్యాంశాలు చూసినట్లయితే జమ్మూ కాశ్మీర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్లో ఈ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టును ఇటీవల కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సమీక్షించడాన్ని ఇక్కడ మనము క్లియర్గా చూడవచ్చు. సో మరి స్టాటిక్ జీకే అబౌట్ జమ్మూ కాశ్మీర్ చూద్దాము. ఏర్పాటు 31 అక్టోబర్ 2019, రాజధాని శ్రీనగర్ మరియు జమ్మూ. వేసవిలో శ్రీనగర్, శీతాకాలంలో జమ్మూగా చెప్పుకోవచ్చు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరు? మనోజ్ సిన్హా. నెక్స్ట్ వన్ చూద్దాం. 3వ వార్షిక ఇండో పసిఫిక్ బిజినెస్ ఫోరం 2020 అంతర్జాతీయ సదస్సుకు ఏ దేశము ఆతిథ్యము ఇవ్వనుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. 3వ వార్షిక ఇండో పసిఫిక్ బిజినెస్ ఫోరం. ఆన్సర్ ఆప్షన్ ఏంటి ఫ్రెండ్స్? బి. ఆన్సర్ ఆప్షన్ బి. సో ఫ్రెండ్స్ ఆన్సర్ ఆప్షన్ బి, వియత్నాం. ఓకే, వియత్నాంలో ఇది జరగనుంది ఫ్రెండ్స్. వివరాలు చూద్దాము. సో 3వ వార్షిక ఇండో పసిఫిక్ బిజినెస్ ఫోరం 2020 అక్టోబర్ 28 మరియు 2020 అక్టోబర్ 29న వియత్నాం రాజధాని హనోయిలో జరగనుంది. ఈ ఫోరంను US ఆసియన్ బిజినెస్ కౌన్సిల్, వియత్నాం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఈ రెండు కూడా వీటిని ప్రారంభించనున్నాయి. అయితే US ఛాంబర్ స్పాన్సర్స్ చేయనున్నట్లుగా మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. MSME మంత్రిత్వ శాఖ ఇటీవల ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ఏ మిషన్కి ఆమోదం తెలిపింది? MSME మంత్రిత్వ శాఖ ఇటీవల ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ఏ మిషన్కి ఆమోదం తెలిపింది మరి? ఆన్సర్ ఆప్షన్ సి. ఏంటది? ఖాదీ, అగర్బత్తి, ఆత్మనిర్భర్ భారత్. ఖాదీ మరియు అగర్బత్తి. వివరాలు చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. సెప్టెంబర్ 6, 2020న MSME మంత్రిత్వ శాఖ ఖాదీ, అగరబత్తి, ఆత్మనిర్భర్ మిషన్ను ఆమోదం తెలిపింది. ఈ మిషన్కి
సో దేశంలోని వివిధ ప్రాంతాలలో వలస కార్మికులకు ఉపాధి కల్పించడము, స్థానిక అగరబత్తి పరిశ్రమకు మద్దతు ఇవ్వడము మరియు చేతి వృత్తుల వారికి ఈ పథకము లక్ష్యంగా పెట్టుకుంది ఫ్రెండ్స్. వివరాలు చూద్దాం. ఇంకా భారతదేశంలో ప్రస్తుతము అగరబత్తి వినియోగం రోజుకు 1490 మెట్రిక్ టన్నులు ఫ్రెండ్స్. అంటే అంత యూజ్ చేస్తున్న అగరబత్తుల్ని. సో అయితే రోజుకు అగరబత్తి ఉత్పత్తి 760 మెట్రిక్ టన్నులు మాత్రమే ఉంది. అంటే సగం వరకు ఉంది, అంతే సింపుల్. సో వియత్నాం మరియు చైనా నుంచి దిగుమతుల ద్వారా దేశంలో లోటు అనేది సరిపోతుంది. ఏదైతే ఈ యొక్క సగం లోటుగా ఉందో ఆ లోటు అంతా చైనా నుంచి, వియత్నాం నుంచి మనము దిగుమతి చేసుకునేవారు. అయితే ఈ దిగుమతి చేసుకునే బదులు భారతదేశంలోనే ఈ యొక్క కుటీర పరిశ్రమలుగా వీటిని ఏర్పాటు చేసి సో వలస కార్మికులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో దీన్ని ప్రోత్సహిస్తున్నట్లుగా మనకైతే క్లియర్గా తెలుస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. దోమల ద్వారా వ్యాప్తి చెందే డెంగ్యూ మరియు ఇతర వ్యాధులపై పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించిన రాష్ట్రము లేదా కేంద్ర పాలిత ప్రాంతము ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. ఏంటది? ఢిల్లీ. వివరాలు చూద్దాం. సెప్టెంబర్ 6, 2020న ఢిల్లీ ప్రభుత్వము డెంగ్యూ మరియు ఇతర వెక్టార్ వ్యాధులపై పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించింది. ఓకేనా? సో ముఖ్యాంశాలు. ఈ ప్రచారము ఢిల్లీ నివాసితులు తమ ఫోన్ను తీసుకొని వారి బంధువులు మరియు స్నేహితులలో 10 మందికి ఫోన్ చేసి డెంగ్యూ నివారణ పద్ధతులపై సలహా ఇవ్వాలని కోరడం అయితే జరిగింది. ఓకేనా? సో స్టాటిక్ జీకే అబౌట్ ఢిల్లీ చూద్దాము. సో దీని ఏర్పాటు యాక్చువల్గా 1911లో జరిగింది ఫ్రెండ్స్. లార్డ్ హార్డిస్ II ఎవరు ఫ్రెండ్స్? భారత గవర్నర్ జనరల్ లార్డ్ హార్డిస్ II ఒక సమయంలో సో ఢిల్లీని అనేది రాజధానిగా చేయడం అయితే జరిగింది. మరి కేంద్ర పాలిత ప్రాంతంగా ఎప్పుడు గుర్తించారు అంటే 1956. ఓకే. మరి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత భారత రాజధానిగా రాజధాని నగరంగా ఎప్పుడు గుర్తించబడిందంటే 1 ఫిబ్రవరి 1992. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. అసెంబ్లీ స్థానాలు 70 ఉన్నాయి, లోక్సభ స్థానాలు 7, రాజ్యసభ 3 స్థానాలు. వైశాల్యపరంగా 31వ స్థానంలో ఉంది, రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలన్నింటిని కూడా కలుపుకుంటే. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల మరణించిన ప్రముఖ వ్యక్తి కేశవానంద భారతి. సో ఈ కేసులో దేశవ్యాప్త ప్రసిద్ధి చెందారు. సో ఫ్రెండ్స్, మనకు పాలిటీలో చాలా తరచుగా అడిగినటువంటి క్వశ్చన్స్ ఏంటంటే కేశవానంద భారతి కేస్. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో ఇటీవల మరణించడం జరిగింది ఫ్రెండ్స్ ఈయన. సో మరి ఏ కేసులో ప్రసిద్ధి అంటే ఆన్సర్ ఆప్షన్ బి, కేశవానంద భారతి వర్సెస్ కేరళ ప్రభుత్వము. వివరాలు చూద్దాం. సెప్టెంబర్ 6, 2020న 1961 నుండి కేరళలోని ఎడ్నీర్ మఠం యొక్క ప్రధాన దర్శకులు లేదా అర్చకులైనటువంటి కేశవానంద భారతి కన్ను మూయడం జరిగింది. సో భారత రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణం అంటే ఏంటి? ప్రియాంబుల్, పీఠిక. ఓకే, పీఠిక పైన సో పార్లమెంటు చే సవరించబడదని సుప్రీంకోర్టు యొక్క చారిత్రాత్మక తీర్పును ప్రారంభించినందుకు ఆయనే కారణము. సో భారత పార్లమెంట్ అనేది సో అంటే ఈ యొక్క రాజ్యాంగంలో ఉన్నటువంటి పీఠిక ఏదైతే ఉందో దాన్ని సవరించడానికి వీలు లేదు అంటూ ఒక తీర్పు అయితే, ప్రతిష్టాత్మక తీర్పు అయితే వెలువడించడం జరిగింది. దానికి గల కారణము సో కేశవానంద భారతి గారు. ముఖ్యాంశాలు చూద్దాం. భూమి లేని రైతులకు భూమి పంపిణీ చేయాలనే లక్ష్యంతో కేరళ ప్రభుత్వం ఈ భూ చట్టాన్ని ఆమోదించింది. అయితే ఈ కేరళ భూ సంస్కరణల చట్టంపై కేశవానంద భారతి 1970లో కేరళ ప్రభుత్వాన్ని సవాలు చేయడం అయితే జరిగింది, పిల్ వేయడం ద్వారా, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ఓకే, పిల్. సో కేరళ ప్రభుత్వము ఆమోదించినటువంటి భూ సంస్కరణలు ఆదాయ వనరులు మాత్రమే అయినా మఠమాస్తి నిర్వహణపై ఆంక్షలు విధిస్తారని ఆయన ఇది వాదించడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క కేశవానంద భారతి గారు దాఖలు చేసిన పిటిషన్లో ప్రాథమిక హక్కులను మార్చడానికి పార్లమెంటుకు అధికారం ఇవ్వాలని ఇందిరాగాంధీ ప్రభుత్వం ఆమోదించిన 3 రాజ్యాంగ సవరణలు 24, 25, 29లను సవాలు చేయడం అయితే జరిగింది. సో ఎట్టి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు మాత్రము ఎట్టి పరిస్థితుల్లో వీటిని ప్రియాంబుల్ ఏదైతే ఉందో దాన్ని సవరించకూడదు అంటూ గట్టి తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ స్టాటిక్ జీకే అబౌట్ కేరళ చూద్దాము. ఏర్పాటు 1 నవంబర్ 1956, రాజధాని తిరువనంతపురము, ప్రధాన భాష మలయాళము,
గవర్నర్ ఆరిఫ్ అహ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి పినరాయి విజయన్. అసెంబ్లీ స్థానాలు 141, లోక్సభ 20, రాజ్యసభ 9. విస్తీర్ణ పరంగా 21వ స్థానంలో ఉంది. జనాభా పరంగా 13వ స్థానంలో ఉంది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి ప్రపంచ యుద్ధ వారసత్వ నగరంగా ఇటీవల ఏ నగరాన్ని ప్రకటించడం జరిగింది? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, విల్మింగ్టన్. ఓకే, విల్మింగ్టన్ అనేటువంటి ఒక సిటీని. వివరాలు చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. యుఎస్ఏ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉత్తర క్యారోలినాలోని విల్మింగ్టన్ను మొదటి ప్రపంచ యుద్ధ వారసత్వ నగరంగా ప్రకటించడం జరిగింది. సెప్టెంబర్ 2, 2020న రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన 75 సంవత్సర వార్షికోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఈ ప్రకటన చేయడాన్ని మనము గమనించవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. వోడాఫోన్ ఐడియా కంపెనీని ఏ పేరుతో రీబ్రాండింగ్ ప్రకటించడం అయితే జరిగింది? వోడాఫోన్ ఐడియా రెండు కూడా మెర్జ్ అవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ఈ రెండింటిని మెర్జ్ చేస్తూ వీటి పేరును కూడా మెర్జ్ చేయడం జరిగింది బ్రాండింగ్లో, రీబ్రాండింగ్లో భాగంగా. మరి దానికి ఏం పేరు పెట్టడం జరిగింది అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ, విఐ. ఓకే, వోడాఫోన్, వి ఫర్ వోడాఫోన్, ఐ ఫర్ ఐడియా అనేటువంటి 2 అక్షరాలు తీసుకొని దీనికైతే పేరు పెట్టడం జరిగింది. వివరాలు చూద్దాం. వోడాఫోన్ ఐడియా తన అన్నింటినీ కొత్త పేరు మరియు లోగో విఐ పేరు మార్చడం ద్వారా తన కొత్త ఏకీకృత బ్రాండ్ గుర్తింపును ప్రకటించింది. సో ఇబ్బందులతో కూడినటువంటి టెలికాం ఆపరేటర్ వర్చువల్ ప్లాట్ఫామ్ ద్వారా కంపెనీ రీబ్రాండింగ్ ప్రకటించింది. సో ఒక బ్రాండ్లో అనుసంధానము 2 బ్రాండ్ల నిర్వహణ వ్యయాన్ని తగ్గించడానికి సంస్థ చేస్తున్న ప్రయత్నాలు ఇవి నమ్ముతారన్నట్లుగా మనకైతే క్లియర్గా తెలుస్తుంది. నెక్స్ట్ వన్. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన ప్రముఖ ఇంగ్లాండ్ క్రీడాకారుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి, ఇయాన్ బెల్. వివరాలు చూద్దాం. ఇంగ్లాండ్ క్రికెటర్ ఇయాన్ బెల్ 2020 విదేశీ సీజన్ ముగింపులో అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతానని ప్రకటించడం జరిగింది. సో అతను 2004లో ఆరంగేటం చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో అతను ఇంగ్లాండ్ తరపున 118 టెస్టులు, 161 వన్డేలు ఆడడం జరిగింది. సో మరియు 8 T20 మ్యాచ్లు కూడా ఆడినట్లుగా మనకైతే క్లియర్గా తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఇంతటితో మనము మెయిన్ క్వశ్చన్స్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. అడిషనల్ బిట్స్ అయితే చూద్దాం. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, అడిషనల్ బిట్స్ కూడా. విద్యుత్ ప్లాంట్ల నుంచి సిమెంట్ ప్లాంట్లకు తక్కువ ఖర్చుతో పెద్ద మొత్తంలో బూడిదను రవాణా చేయడానికి PSU మౌలిక సదుపాయాలను కల్పించింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ 1, NTPC, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. నెక్స్ట్ వన్. సాయుధ దళాలకు వారి కుటుంబాలకు శౌర్య KGC కార్డ్ పేరుతో మొట్టమొదటి కార్డును ప్రారంభించినటువంటి బ్యాంక్ ఏది? సాయుధ దళాల కోసమే ప్రత్యేకంగా. ఆన్సర్ ఆప్షన్ 4, HDFC బ్యాంక్. నెక్స్ట్ వన్. బ్లూంబెర్గ్ బిలియనీర్స్ సూచిక ప్రకారం ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో ముఖేష్ అంబానీ యొక్క ర్యాంక్ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3, 4వ స్థానము. సో ఫ్రెండ్స్, ఇది ఎప్పటికప్పుడు కూడా చేంజ్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. సో కాబట్టి ఎగ్జామ్స్కు ముందు చూసుకుంటే సరిపోతుంది. మొన్న 7 ఉండే, 8 ఉండే, 7 ఉండే, అట్లా తగ్గుతూనే వస్తుంది. సో ఇప్పుడైతే మనకు 4 అయితే ఉంది ఫ్రెండ్స్. ఓకే, సో బెటర్ టు లీవ్ దిస్. నెక్స్ట్ వన్. నీతి ఆయోగ్కు చెందిన అటల్ ఇన్నోవేషన్ మిషన్తో పాటు స్టూడెంట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్ 2వ ఎడిషన్ను విడుదల చేసిన సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3, డెల్ టెక్నాలజీస్. ఓకే, నెక్స్ట్ వన్. ఏ బ్యాంక్ తన మొట్టమొదటి స్వతంత్ర క్రెడిట్ కార్డును లాంచ్ చేయడానికి ఫిసర్వ్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది? ఫిసర్వ్. ఆన్సర్ ఆప్షన్ 1, ఫెడరల్ బ్యాంక్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. వరద అంచనా కార్యక్రమాల కోసము సెంట్రల్ వాటర్ కమిషన్ ఆఫ్ ఇండియాతో కలిసి పనిచేస్తున్న సంస్థ ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ 2, గూగుల్. నెక్స్ట్ వన్. భారతదేశం అంతటా WGDP మహిళలను కనెక్ట్ చేసే ఛాలెంజ్ను ప్రారంభించడానికి USAIDతో భాగస్వామ్యం కుదుర్చుకున్న ఫౌండేషన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, రిలయన్స్ ఫౌండేషన్. నెక్స్ట్ వన్. పూర్తిగా తమ యాజమాన్యంలోని ఆర్థికేతర అనుబంధ సంస్థను స్థాపించడానికి RBI నుంచి అనుమతి పొందిన బ్యాంక్ ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, సౌత్ ఇండియన్ బ్యాంక్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ కోసము IT ఇన్ఫ్రాను ఆధునీకరించేందుకు నీతి ఆయోగ్ ఏ కంపెనీని ఎంపిక చేయడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 2, ఒరాకిల్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం.
భారతదేశము ఏ దేశంలో అంతరిక్ష సహకారంపై అవగాహన ఒప్పందము కుదుర్చుకుంది? భారతదేశం ఏ దేశంతో మరి అంతరిక్ష సహకారంతో ఒప్పందం కుదుర్చుకుందంటే నైజీరియా. ఓకే, నైజీరియా. సో ఫ్రెండ్స్, ఇంతటితో మనము ఈ రోజుకి సంబంధించినటువంటి మెయిన్ క్వశ్చన్ చూసాం, అడిషనల్ బిట్స్ కూడా చూసాము. సో ఒకసారి క్విక్ రివ్యూ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, సో అంతకంటే ముందుగా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో మన ఛానల్లో, సో ఒకసారి అయితే హాయ్ అని కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో తెలుస్తుంది. సో దాని ద్వారా ఏంటంటే మనము క్లాసెస్ కూడా స్టార్ట్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఓకేనా? సో ప్రతిరోజు అయితే ఫాలో అవ్వడానికి ట్రై చేయండి ఆర్ఆర్బీ క్యాండిడేట్స్. ఓకే, అంతేకాకుండా మన రెండవ ఛానల్, అంతేకాకుండా అర్థమెటిక్ రీజనింగ్ ఉండేటువంటి ఛానల్ ఏంటంటే లాస్ట్ బెంచెస్ హబ్. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఫస్ట్ కామెంట్లో కూడా లింక్ పిన్ చేసి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న వారు చూడండి, మ్యాథ్స్ పైన చాలా బాగా క్లాసెస్ అయితే ఉంటాయి. సో క్విక్ రివ్యూ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గర్భిణీ బాలింత స్త్రీలకు మరియు చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించే ఉద్దేశంతో ప్రారంభించిన పథకం ఏది అంటే ఆన్సర్ ఏ అండ్ బి. వైఎస్ఆర్ పోషణ పథకము మరియు వైఎస్ఆర్ పోషణ ప్లస్ పథకము. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ చూద్దాం. భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో హైపర్సోనిక్ టెక్నాలజీని రూపొందించిన సంస్థ. ఆన్సర్ ఆప్షన్ సి డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో దీనికి సంబంధించిన స్టాటిక్ జీకే కూడా చూడాలి, చాలా ఇంపార్టెంట్ అది. ఇటీవల మరణించిన ప్రముఖ నటుడు నాగరాజు చిత్ర పరిశ్రమకి ఏ సినిమా ద్వారా పరిచయం అంటే లవకుశ. సో లవకుశలో చిన్న అబ్బాయిలుగా యాక్ట్ చేశారు కదా, సో అందులో ఒక అతను. నెక్స్ట్ వన్. ఇటీవల జరిగిన పరిశోధనలో ఏ విటమిన్ లోపం వలన కోవిడ్-19 ముప్పు అధికంగా ఉన్నట్లుగా వెల్లడైంది అంటే ఆన్సర్ ఆప్షన్ బి విటమిన్ డి లోపము వలన. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇక్కడ ఒకటి మిస్ అయింది కదా ఫ్రెండ్స్. యాక్చువల్గా జూన్ త్రైమాసికంలో భారతదేశ వృద్ధి రేటు ఎంతగా నమోదైంది అంటే -23.9% నమోదు కావడము జరిగింది. అది ప్లస్ అనుకునేవారు, మరి అంత జీడిపి ఏ దేశానికి కూడా లేదు. ఓకే, అది మైనస్లో ఉండిపోయింది. నెక్స్ట్. అంతర్జాతీయ సౌర కూటమి మొట్టమొదటి ప్రపంచ సౌర సాంకేతిక సదస్సు 7 సెప్టెంబర్ 2020 ఎవరు ప్రారంభించారు అంటే ప్రధాని నరేంద్ర మోదీ గారు. నెక్స్ట్ వన్ చూద్దాం. జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలో కెనడా సహాయంతో ఏ ఔషధ మెడిసిన్ ప్రాజెక్ట్ ప్రారంభం కానుంది? ఏ ఔషధ మెడిసిన్ ప్రాజెక్ట్ అంటే గంజాయి. నెక్స్ట్ వన్ చూద్దాం. 3వ వార్షిక ఇండో పసిఫిక్ బిజినెస్ ఫోరం 2020 అంతర్జాతీయ సదస్సుకు ఏ దేశము ఆతిథ్యము ఇవ్వనుంది? ఆన్సర్ ఆప్షన్ బి వియత్నాం. ఓకే, వియత్నాం. నెక్స్ట్ వన్ చూద్దాం. ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ ఇటీవల ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ఏ మిషన్కి ఆమోదము తెలిపింది? ఆన్సర్ ఆప్షన్ సి ఖాదీ అగర్బత్తి ఆత్మనిర్భర్ మిషన్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ చూద్దాం. దోమల ద్వారా వ్యాప్తి చెందే డెంగ్యూ మరియు ఇతర వ్యాధులపై పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించిన రాష్ట్రము లేదా కేంద్రపాలిత ప్రాంతం ఏది అని చూసినట్లయితే ఢిల్లీ. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల మరణించిన ప్రముఖ వ్యక్తి కేశవానంద భారతి. ఈ కేసులో దేశవ్యాప్త ప్రసిద్ధి. ఏం కేసు మరది? ఆన్సర్ ఆప్షన్ బి కేశవానంద భారతి వర్సెస్ కేరళ ప్రభుత్వము. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి ప్రపంచ యుద్ధ వారసత్వ నగరంగా ఏ నగరాన్ని ప్రకటించారు అంటే ఆప్షన్ బి విల్మింగ్టన్ సిటీ. విల్మింగ్టన్ సిటీ నార్త్ క్యారోలినాలో ఉంటుంది ఫ్రెండ్స్ ది. నెక్స్ట్ వన్. వోడాఫోన్ ఐడియా కంపెనీని ఏ పేరుతో రీబ్రాండింగ్ ప్రకటించింది అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ విఐ. వి ఫర్ వోడాఫోన్, ఐ ఫర్ ఐడియా. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన ప్రముఖ ఇంగ్లాండ్ క్రీడాకారుడు ఎవరు అంటే ఆన్సర్ ఆప్షన్ సి ఇయాన్ బెల్. నెక్స్ట్ వన్ చూద్దాం. అడిషనల్ బిట్స్. విద్యుత్ ప్లాంట్ల నుండి సిమెంట్ ప్లాంట్లకు తక్కువ ఖర్చుతో పెద్ద మొత్తంలో బూడిదను రవాణా చేయడానికి ఏపీఎస్యు మౌలిక సదుపాయాలను కల్పించింది అంటే ఆన్సర్ ఆప్షన్ 1 ఎన్టీపీసీ. నెక్స్ట్ వన్. సాయుధ దళాలకు వారి కుటుంబాలకు శౌర్య కేజీసీ కార్డ్ పేరుతో మొట్టమొదటి కార్డును ప్రారంభించినటువంటి బ్యాంక్ ఏది అని చూసినట్లయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఓకే, నెక్స్ట్. బ్లూంబెర్గ్ బిలియనీర్స్ సూచిక ప్రకారం ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో ముఖేష్ అంబానీ ర్యాంక్ ఏంటి అంటే 4. ఓకే, ప్రస్తుతానికైతే 4 గుర్తుంచుకోండి.
నెక్స్ట్ వన్ చూద్దాం. నీతి ఆయోగ్కి చెందిన అటల్ ఇన్నోవేషన్ మిషన్తో పాటు స్టూడెంట్స్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్ 2వ ఎడిషన్ను విడుదల చేసిన సంస్థ ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ 3 డెల్ టెక్నాలజీస్. నెక్స్ట్ వన్. ఏ బ్యాంక్ తన మొట్టమొదటి స్వతంత్ర క్రెడిట్ కార్డును లాంచ్ చేయడానికి ఫీసర్వ్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది? ఆన్సర్ ఆప్షన్ 1 ఫెడరల్ బ్యాంక్. నెక్స్ట్ వన్. వరద అంచనా కార్యక్రమాల కోసము సెంట్రల్ వాటర్ కమిషన్ ఆఫ్ ఇండియాతో కలిసి పనిచేస్తున్న సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 గూగుల్. ఓకే, గూగుల్. నెక్స్ట్ వన్. భారతదేశమంతటా జీడిపి మహిళలను కనెక్ట్ చేసే ఛాలెంజ్ను ప్రారంభించడానికి USAIDతో భాగస్వామ్యం కుదుర్చుకున్న ఫౌండేషన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 రిలయన్స్ ఫౌండేషన్. నెక్స్ట్ వన్. పూర్తిగా తమ యాజమాన్యంలోని ఆర్థికేతర అనుబంధ సంస్థను స్థాపించడానికి RBI నుంచి అనుమతులు పొందిన బ్యాంక్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 సౌత్ ఇండియన్ బ్యాంక్. నెక్స్ట్ వన్. ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ కోసము IT ఇన్ఫ్రాను ఆధునీకరించేందుకు నీతి ఆయోగ్ ఏ కంపెనీని ఎంపిక చేసింది? ఆన్సర్ ఆప్షన్ 2 ఒరాకిల్. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ క్లాస్. సో ప్రతిరోజు కూడా మనకు కరెంట్ అఫైర్స్ పైన ఇదే విధంగా క్లాస్ అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్. సో ఫాలో అవ్వండి ప్రతిరోజు కూడా. సో RRB వారికి ముఖ్యంగా తెలియజేస్తున్నది ఏంటి అంటే మనకు టైం అయితే తక్కువగా ఉంది ఫ్రెండ్స్. సో మంచి నోటిఫికేషన్. సో నెక్స్ట్ 2 years వరకు కూడా RRBలో అంటే NTPC గ్రూప్ D జాబితాలో నోటిఫికేషన్ ఉండే ప్రసక్తే లేదు. ఆల్రెడీ కేంద్ర ఆర్థిక శాఖ కూడా ఉత్తర్వులు కూడా జారీ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సర్క్యులర్ కూడా అన్ని ప్రభుత్వ శాఖలకు రానున్నటువంటి 2 సంవత్సరాలకు ఎలాంటి నోటిఫికేషన్స్ ఉండవు. కాబట్టి ఇప్పుడున్నటువంటి నోటిఫికేషన్నే జాగ్రత్తగా చదివి ఉపయోగించుకోండి. సో ఫ్రెండ్స్, త్వరలోనే ఈ యొక్క RRBకి సంబంధించినటువంటి పాఠ్య ప్రణాళిక ఏ విధంగా ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఉండాలి అనేసి ఒక వీడియో అయితే మీకు అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యూర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.